అయ్యప్ప స్వామి వారి యొక్క చక్కటి రూపాన్ని ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి అలా శ్రద్ధగా వింటూ ఆ రూపాన్ని ఒక్కసారి మీ మనసులో నిలపండి. సిద్ధమయ్యప్ప అయ్యప్ప స్వామి వారు ఆ యొక్క 18వ మాల వేసుకున్న వాళ్ళనే కాదు, కన్యస్వామి గారు అందరూ ఒక్క మాట వినండి. ఆ అయ్యప్ప స్వామి వారు మహిషిని సంహారం చేసేటప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఆయన ఒక మనిషిగా ఉంటూ ఆ పక్క 9 చేతులు, ఈ పక్క 9 చేతులు, 18 చేతులతో ఆయన నిలబడి మహిషిని చంపాడట. మరి 18 చేతుల్లో ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటయ్యా అంటే 1వసారి మాల వేసుకున్న స్వామికి ఆ శరం పెడతారు, 2వసారి వేసుకున్న స్వామికి కత్తి పెడతారు, 3వసారి వారికి గంట పెడతారు. ఈ ఆయుధాలు ఎలా వచ్చినాయ్యా అంటే స్వామివారు అయ్యప్ప స్వామి వారు ఆ మహిషిని చంపేటప్పుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉందట. ఆయుధం 1వ చేతిలో ఏముందయ్యా అంటే శరం. మీ మెల్లో తొలిసారి మాల వేసుకున్న స్వామి మెల్లో ఉండే ఆ శరం చేతిలో పట్టుకున్నాడట. ఇంకో చేతిలో ఏం పట్టుకున్నాడంటే కత్తి పట్టుకున్నాడట. 3వ చేతిలో ఏం పట్టుకున్నాడో గంట పట్టుకున్నాడట. 4వ చేతిలో కౌమాదికం పట్టుకున్నాడట. 5వ చేతిలో పాంచజన్యం పట్టుకున్నాడట. 6వ చేతిలో ఒక పెద్ద నాగపాం పట్టుకున్నాడట. 7వ చేతిలో హలాయుధం పట్టుకున్నాడట. 8వ చేతిలో వజ్రాయుధం పట్టుకున్నాడట. 9వ చేతిలో సుదర్శనం పట్టుకున్నాడట. 10వ చేతిలో ఒక దంతాన్ని పట్టుకున్నాడట. 11వ చేతిలో ఒక పెద్ద ఆ యొక్క చేతి బోరు పట్టుకున్నాడట. ఇంకో చేతిలో వర్ణాయుధం పట్టుకున్నాడట. ఇంకో చేతిలో వాయువ్యాస్త్రం పట్టుకున్నాడట. ఇంకో దాంట్లో శాఖాయుధం పట్టుకున్నాడట. ఇంకో చేతిలో బ్రహ్మాస్త్రం పట్టుకున్నాడట. ఇంకో చేతిలో పాశుపతాస్త్రం పట్టుకున్నాడట. ఇంకో దాంట్లో పెద్ద శూలాన్ని పట్టుకున్నాడట. ఇంకొక ఆఖరి చేతిలో పెద్ద త్రిశూలం పట్టుకుని కూర్చున్నాడట. ఇన్ని ఆయుధాలతో మనిషిని చంపి ఆ యొక్క అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో ఆ మనిషి రూపాన్ని అయ్యప్ప దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో తెలుసుకోండి అయ్యా. ఇప్పుడు 18వ పూజా కార్యక్రమం చేస్తున్నారు. శరణం అయ్యప్ప. అయ్యప్ప